హైదరాబాద్ లో ఎత్తు పెంపు ఆపరేషన్ తో సంచలనం సృష్టించిన నిఖిల్ రెడ్డి ఎట్టకేలకు నడిచాడు. ఎత్తు పెంచుతామని డాక్టర్లు హామీ ఇవ్వడంతో నిఖిల్ రెడ్డి ఇంట్లో వారికి కూడా తెలియకుండా హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ ఆపరేషన్ రాష్ట్రంలో వివాదాస్పదమైంది. తమ అనుమతి లేకుండానే వైద్యులు కుమారుడికి ఆపరేషన్ చేయించారంటూ నిఖిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆపరేషన్ జరిగినప్పటి నుంచి నిఖిల్ రెడ్డి మంచానికే పరిమితమయ్యాడు. నిఖిల్ కు వైద్యం చేసిన గ్లోబల్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ చంద్రభూషణ్ పై తెలంగాణ వైద్య విధాన పరిషత్ చర్యలు కూడా తీసుకుంది. డాక్టర్ లైసెన్స్ రద్దు చేశారు. ఇటు చూడనా మెల్ల ఆడబెట్టు ఒక్క నిమిషం. నిఖిల్ రెడ్డి ఆపరేషన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఎత్తు పెరగడానికి కూడా ఆపరేషన్లు జరుగుతాయన్న విషయం తొలిసారి నిఖిల్ రెడ్డి వ్యవహారంతో బయటకు వచ్చింది. అయితే ఈ ఆపరేషన్ తో నిఖిల్ రెడ్డికి ఎత్తు పెరగడం సంగతి అటుంచి అసలు నడవడం కూడా కష్టమేనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు పోస్ట్ ఆపరేషన్ ట్రీట్మెంట్ లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులు ఆరోపించారు. నెలల తరబడి మంచానికే పరిమితమైన నిఖిల్ రెడ్డి అసలు నడుస్తాడా లేడా అన్న అనుమానాలు నిన్నటి వరకు ఉన్నాయి. విమర్శలతో దిగొచ్చిన గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు నిఖిల్ కు మరింత శ్రద్ధతో వైద్యం అందించారు. దీంతో నిఖిల్ రెడ్డి ఏ ఆధారం లేకుండా సొంతగా నడవగలిగే పరిస్థితికి చేరుకున్నాడు. ఇటు చూడనా మెల్ల ఆడబెట్టు ఒక్క నిమిషం. Good.